ఉన్నారు. రాత్రిపూట కరెంటు పోయింది, గృహమంతా అంధకారం. అంధకారంగా ఉన్నప్పుడు ఆ గృహంలో ఏ వస్తువు ఎక్కడుంది ఏం తెలుస్తుంది మనకి? నడిచామనుకో నడవటం వల్ల అడ్డం పడతాం. అనేక పాత్రలు ఉంటాయి, ఏవేవో వస్తువులు ఉంటాయి, అడ్డం పడి కింద పడతాం, ప్రమాదం వస్తుంది. ఆ విధముగా అంధకారం ఎదురుగా ఉన్న వస్తువును తెలియకుండా చేసే విధానం అంధకారంలో ఉండేటువంటి విధానం. అట్లా మనలో కూడా బాగా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క మూలా విద్య అన్నారు, దాన్ని కారణదేహం అన్నారు, అజ్ఞానం అన్నారు, గ్రంథి, ముడి గ్రంథి, ఎన్నో పేర్లు వాళ్ళు పెట్టారు. పరమాత్మ అంటాడు, ధూమేనావ్రియతే వహ్ని యదా దర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భ తదా తేనేదం ఆవృతం. ఆ యొక్క పొగ అనేటువంటిది అగ్నిని మరుగు చేసింది. ఆ పొగ ఎక్కడిది? ఆ పొగకు ఉనికి లేదు, వాస్తవికంగా పొగకు ఉనికి లేదు. కానీ ఆ పొగ అనేది అగ్ని అంశము ద్వారా ఉత్పన్నమయ్యింది. ఏ అగ్ని అయితే అధిష్టానముగా ఉన్నదో పొగకు, ఆ పొగ ఏం చేసింది? అగ్నినే మరుగు చేసింది ఆ పని. అట్లా మనలో ఉన్నటువంటి యొక్క చేతనాశ్రయంలో, చేతన అధిష్టానములో, చైతన్యం యొక్క ఆధారంతోనే లోన ఉన్న అజ్ఞానం. ఆ జడమది, ఆ జడాత్మికమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానము చేతనం యొక్క చైతన్యం తీసుకునేది మన చైతన్యాన్ని మరుగు చేసింది. అట్లా అద్దం మీద ఉన్నటువంటి దుమ్ము మన ముఖబింబం కనబడకుండా అది మరుగు చేస్తూ ఉన్నది. లోన గర్భములో ఉన్నటువంటి యొక్క శిశువుని మావి కప్పివేసింది. ఇన్ని చెప్పాడు పరమాత్మ. తదా తేనేదం ఆవృతం జ్ఞానం ఏతేనా జ్ఞానిన నిత్యవైరిణ అని. ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క అజ్ఞానం కూడా లోన ఉన్న స్వరూపాన్ని మరుగు చేసింది అనేటువంటి యొక్క మాట. ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క అజ్ఞానం లోపల దండిగా, బాగా నిండుగా, దట్టముగా, వాళ్ళు ఇంకే పదాలు వాడతారో చెప్పండి మనకి. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, భాగవతం చెప్పేమాట. అచ్చపు చీకటి అన్నారు భాగవతకారుడు. మరి ఆ లోపల ఉన్నటువంటి అజ్ఞానం, లోన ఉన్న అజ్ఞానం పోవాలంటే బయట పనులు చేస్తే పోతుందా? ఆవరణాలేమో లోపల ఉన్నాయి. మనం చేసే అష్టావరణ పూజ బయట. ఆ ముసలమాన కనుక, ఆ ముసలావిడ, వృద్ధురాలు, ఆ పోగొట్టుకున్న వస్తువేమో ఇంట్లో, ఎతుకుతున్నటువంటి యొక్క విధానమేమో బయట. మనకున్న అష్టావరణాలేమో లోపల ఉన్నాయి, చేసే పూజ ఏమో బయట. ఏడబోతుంది? ఏం చెప్పండి ఇక్కడ? ఇదో పెద్ద అజ్ఞానం. మళ్ళా అజ్ఞానం ఆల్రెడీ ఉన్నది, ఇదో మళ్ళీ దాని అజ్ఞానంలో పిల్ల అజ్ఞానం, చిన్న అజ్ఞానం, పిల్ల అజ్ఞానం, పెద్ద అజ్ఞానానికి బిడ్డ చిన్న పిల్ల. ఈ ప్రకారం తెలియనితనం కలగజేసేది అజ్ఞానం. అందుచేత లోన ఉన్నటువంటి యొక్క తమస్సుని లోన పోగొట్టాలని చెప్పినట్లయితే లోపల జ్యోతి వెలిగించాలి. తేషాం ఏవ అనుకంపార్థ అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. అజ్ఞానజం తమః, అజ్ఞానం వల్లే తమస్సు ఏర్పడిందో, చీకటి ఏర్పడిందో, అలాంటి చీకటిని జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపము ద్వారా తొలగింపజేస్తూ ఉన్నాను అనే మాట పరమాత్మ గీత 10వ అధ్యాయం 10వ అధ్యాయం విభూతి యోగంలో పరమాత్మ చెప్పిన మాట. కనుక లోన ఉన్నటువంటి అజ్ఞానాన్ని లోపల పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ముసలావిడ కనుక, వృద్ధురాలు బయట ఎతికినట్లుగా ఆ సూదిని మనం కూడా జన్మాంత పర్యంతం ఈ పనే చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఆమె చేస్తే ఒక పూట చేసి ఉంటుందేమో, ఒక గంట చేసి ఉంటుందేమో, మనం చేసేది జీవితాంతం ఈ విధంగా చేసుకుంటూనే పోతూ ఉన్నాం. కనుక ఉన్నదేమో లోపల అజ్ఞానం, మరుగైంది లోపల పరమాత్మ. కాబట్టి బయట చేసేటువంటి వ్యవహారం కావడం కారణముగా ఉన్న అజ్ఞానంలో ఇది చిన్న చిన్న అజ్ఞానాలుగా చేసుకుపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క మూలా విద్య పోవాలని చెప్పినట్లయితే ఆ స్వరూప జ్ఞానమును పొందినప్పుడే పోతుందే కానీ మరొక రకంగా పోయే అవకాశము లేదు. లోన స్వరూప జ్ఞానము, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందనంత వరకు లోన ఉన్న అజ్ఞానం పోయే అవకాశం లేదు. అది పోనంత వరకు ఈ జన్మ పరంపరలు
ఎత్తుతూనే ఉండాలి లోకంలో, అవి తప్పే అవకాశము లేదు, ఎవరికైనా తప్పదన్నా. జాతస్య హి ధ్రువో మృత్యు, జాతస్య జాతస్య షష్ఠీ భక్తి బహువచనం ఏకవచనం. జాతస్య పుట్టినవానికి ధ్రువం నిశ్చయం మృత్యు మరణము. పుట్టినవాడు పోవాల్సిందే. మృతస్య చ చనిపోయినవాడు మళ్ళా జన్మ ఎత్తాల్సిందే. పోయినవాడు రావాల్సిందే, వచ్చినవాడు పోవాల్సిందే. ఇది అపరిహార్యార్థే, తప్పింప శక్యం కాని విధానము. ఎందువల్లంటే అజ్ఞానం ఉన్నంత వరకు ఈ జన్మలు వస్తూనే ఉంటాయి. మీ ఇంటికాడ పక్కనే పెద్ద చెట్టు మొలిసింది, ముళ్ళ చెట్టు. నీ రాకపోకలకు అడ్డమైపోయింది. ఏం చేసావు? కత్తి పట్టుకెళ్ళావు, సమూలంగా భూమట్టం వరకు కొట్టి పారేసావు. భూమట్టం కొట్టేసావు, తీసేసావు, అయిపోయింది. ఆ బాధ పోయిందా అంటే నెలకాలం కాగానే మళ్ళా నేమున్నా అని పైకి వస్తుంది. మళ్ళా కొట్టేసేసావు, మళ్ళా వచ్చింది, మళ్ళా కొట్టేసావు, మళ్ళా వచ్చింది. ఎందువల్ల? లోపల ఉంది. లోన ఉన్నంత వరకు అది వస్తానే ఉంటుంది. అట్లా లోపల కూడా జండిబడి బుద్ధిలో నిండి దట్టమైనట్టి అజ్ఞానతమము. లోన అజ్ఞాన తమస్సు ఉన్నంత వరకు ఈ దేహం అనే మొక్కలు వస్తానే ఉంటాయి. ఈ దేహం అనే మొక్కల ద్వారా అశాంతి, బాధలు, దుఃఖములు, వేదనలు, సమస్యలు ఇవన్నీ కూడా పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఎట్లా పోతుందా అని చెప్పిన ఫలిత యోగ అనుభవ దృష్టి వలనగాక. ఫలిత యోగ అనుభవ యోగము. అందరూ కూడా యోగులు కావాలి. మనందరం భక్తులమయ్యాం, మంచిదే. కాబట్టి యోగులం కావాలిగా. భోగులమయ్యాం, పుట్టుకతో అందరు భోగులే. ఆ తర్వాత కొన్ని భయాల చేత భక్తులమయ్యాం. భగవంతుని ఆరాధన చేస్తూ ఉన్నాం, వ్రతములు చేస్తూ ఉన్నాం, క్రతువులు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకంటే గృహం క్షేమంగా ఉంటాను, యజమాని ఆరోగ్యంగా ఉండటానికి, బిడ్డల బాగా చదువులు వచ్చి బాగా మంచి వాళ్ళుగా మంచి భవిష్యత్తు ఏర్పడటానికి. ఇట్లాగా లోకంలో అందరూ కూడా భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. ఈశాన్య భాగంలో పూజా మందిరంలో ఆ భగవంతుని పెట్టి ఆరాధన చేసుకుంటున్నారు, జపాలు చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక అర్చనా విధానం. భక్తులమయ్యాం. ఈ భక్తులం అయి భక్తి విధానంలో భగవద్ అనుగ్రహంతో కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, దుఃఖాలు లేకుండా చేసుకోవచ్చు. కానీ మోక్షం ఎట్లా వస్తుంది? మోక్షం రావాలంటే యోగులం కావాలి. భోగులు, భక్తులు, యోగులు అన్నమాట. 3 అంశాలుగా ఉంటాయి. కాబట్టి భోగులంటే విషయ ప్రపంచంలో మునిగి తేలుతున్నాం కాబట్టి ఒక పక్క భోగులమే. కొంత భగవంతుని పట్ల భక్తి ఉంది కాబట్టి భక్తులమయ్యాం. మరి యోగులు ఎప్పుడు అవుతాం? ఆ మనస్సుని శ్వాస వెంబడి పెట్టిన పూట అప్పుడు నువ్వు యోగి అవుతావు. కనుక ఆ యోగానుభవము వలన, ఆ యోగము ద్వారానే లోన ఉన్న అజ్ఞానం పోవాల్సి ఉంటుంది. మనస్సుని శ్వాస వెంబటే పెట్టి ధ్యానం చేసి లోన ఉన్నటువంటి దట్టముగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుని సురూప భావాన్ని పొందాల్సి ఉంటుంది. ఆ పని చేయకుండా ఏం చేసిన ఉపయోగం ఉంది? దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై కృత దీప వార్త వలన. ఉదాహరణ అమ్మవారికి చెప్పుకొస్తూ ఉన్నారు. దారుణ గాఢాంధకారం బడంగునే, చీకటి గృహం అంతా అంధకారంగా ఉందనుకోండి. మరి అంధకారం పోవాలని ఏం చేయాలి? ప్రమిదిలో నూనె పోయాలి, కాస్త ఒత్తి పెట్టాలి, అగ్గిపొలగియాలి, వెలిగించాలి. వెలిగిస్తే అప్పుడు నీకు కాంతి వస్తుంది, గృహంలో ఉన్నటువంటి అంధకారం పోతుంది. ఆ పని చేయకుండా ఘృత దీప వార్త వలన ఎక్కడో ఉన్నటువంటి ఆ దీపాల గురించి, ఆ ప్రకాశాల గురించి, ఆ వీధులలో బాగా లైట్లు ఉంటాయి, ఆ ఫంక్షన్లో బ్రహ్మాండ లైట్లు వేశారు, ఫలానా ప్రదేశంలో బాగా లైట్లు బాగా కాంతివంతంగా ఉంటాయి అని ప్రకారముగా వసుధపై ఆ దేశములో ఉన్నటువంటి యొక్క కాంతుల గురించి వర్ణన చేసుకోవటం వలన ఇంట్లో ఉన్న చీకటి పోతుందా? ఆ ప్రకారముగా లోన ఉన్న అజ్ఞానం పోతుందా అని అర్థం ఎక్కడ? ఇంట్లో ఉన్న చీకటి పోవాలంటే ఇంట్లో దీపం వెలిగించుకోవాలి. బయట ఉన్నటువంటి యొక్క దీపాల గురించి వర్ణన చేసుకుంటూ ఉంటే లోనున్న చీకటి పోతుందా? ఏమి ప్రకాశం వస్తుందా? అదే ప్రకారముగా మనం బయట ఉన్నటువంటి యొక్క వాటి గురించి బ్రహ్మాండముగా చెప్పుకుంటూ ఉన్నాం. విష్ణు పురాణంలో విష్ణువు గురించి బాగా చెప్పుకుంటూ ఉంటాం, శివపురాణంలో శివుని గురించి బాగా చెప్పుకుంటూ ఉంటాం, దేవి భాగవతుల అమ్మవారి గురించి బాగా చెప్పుకుంటూ ఉంటాం. ఇట్లా పురాణముల యొక్క పఠనం వలన, ఇతర గ్రంథాల వలన నేను చెప్పుకున్నప్పటికీ కూడా నువ్వు లోన ఉన్న అజ్ఞానం ఎట్లా పోతుంది?
కాబట్టి లోన ఉన్న చీకటి పోవాలని చెప్పినట్లయితే నువ్వు లోనకు పోయే ప్రయత్నం చేయాలి. అది నివృత్తి మార్గం అన్నారు. ప్రవృత్తించ నివృత్తించ ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం, గీత 18వ అధ్యాయం. ఆ ప్రకారముగా లోన అజ్ఞానం వ్యాపకమై ఉండగా లోన ఉన్నటువంటి అజ్ఞానం పోవటానికి హృదయమే ప్రమిదగా చేసి బ్రహ్మ విద్యయే నూనెగా పోసి భక్తియే ఒత్తిగా పెట్టి ఆ యొక్క యోగం అనేటువంటి యొక్క అగ్నిని వ్రేలిసి ఆ దీపం వెలిగించినట్లయితే లోన ఉన్న అజ్ఞానం తొలగిపోయే అవకాశం అప్పుడు ఉంటుందన్నమాట. దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై వృత దీప వార్త వలన ఆ కొన్న మనుజుని ఆకలి దీరునే ఘనరసాన్న వర్ణనము వలన. బాగా ఆకలిగా ఉన్నాడు. ఆకలితో ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఏం చేయాలి? పదార్థాలు సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి, వాటిని వండుకోవాలి, పక్వం చేసుకోవాలి. భోజనం చేస్తే ఆకలి పోతుందే తప్ప ఎక్కడెక్కడో పదార్థాల గురించి పలానా ఫంక్షన్ అండి బ్రహ్మాండంగా వాళ్ళు 50 రకాలు చేశారు పదార్థాలు. ఫలానా వాటిలో 5 స్టార్ వాటిల్లో అనేక రకాల పదార్థాలు ఉంటాయి. ఈ ప్రకారముగా పదార్థాల గురించి వర్ణన చేసుకుంటూ ఉంటే ఏమైనా ఆకలి తీరుతుందా చెప్పండి? ఎవరేం చేయాలి? నువ్వు కష్టపడాలి, ఆ పదార్థాలను తెచ్చుకోవాలి, పోయి రాజేయాలి, దాని మీద పాత్ర పెట్టాలి, దాన్ని నీళ్ళు పోయాలి, దాంట్లో వస్తువులు వేయాలి, బియ్యం వేయాలి, వండుకోవాలి, కూరగాయలు కొయ్యాలి, దాంట్లో వేయాలి, ఉప్పు కారం వేయాలి, నూనె పోయాలి, తాలింపులు ఇవన్నీ తెలుసుకో మీకు అందరికీ. ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని భుజిస్తే అప్పుడు మనకున్న ఆకలి తీరే అవకాశం ఉంటుంది, అంతే అన్నమాట. అంతేగాని పలా మార్కెట్లో కూరగాయలు బాగా ఉంటాయి, పలానా వాటిల్లో మంచి పదార్థాలు ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటే అవుతుంది ఏమన్నా? అట్లా మనం కూడా ప్రయత్నం చేయాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అష్టాంగ ప్రక్రియ చెప్పాడు పతంజలి మహర్షి. లేదా శ్రవణ మనన నిధిధ్యాసన తత్వం పదార్థ శోధనము వాసనాక్షయము మనోనాశనం అన్నారు. కాబట్టి ధ్యానము ద్వారా పక్వం చేసి మనస్సుని దాని పరమాత్మకు సమర్పించినట్లయితే దాని ద్వారా మనకి ఈ యొక్క ఆకలి తీరుతుంది. ఏమిటి ఆకలి? ఇదేక అందరి యొక్క ఆకలి. ఏమిటి ఆకలి? అయ్యా నేను శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఇది పెద్ద ఆకలి. ఆలయానికి పోయాడు, అభిషేకాలు చేశాడు, పూజలు చేశాడు, అమ్మ నమస్కారం అన్నాడు. ఏమిరా బిడ్డ అంటే, స్వామి అమ్మ మా ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలి, మా ఇంట్లో అందరూ శాంతిగా ఉండాలి, మా ఇల్లంతా శాంతి నిలయం అయిపోవాలి, సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండాలి. నువ్వు ఏ గుడికన్నా పో, నువ్వు కోరుకునేది ఇదేక. నువ్వు ఏ సంపదలు ఆర్జించినా, ఎన్ని సంపదలు ఆర్జించినా, ఎంత దేవతలను కోరుకున్నా ఏం కోరుకున్నా జీవితంలో ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, బాధలు ఉండకూడదు, దుఃఖాలు ఉండకూడదు అని ఈ ప్రకారంగా మనం బెగ్గర్లాగా అయిపోయి అన్ని చోట్లగా పోతూ ఉన్నాం, అర్థిస్తూ ఉన్నాం. అమ్మా అమ్మ శాంతి శాంతి. నువ్వు కోరుకునే శాంతి నీ లోపల ఉంది, బయట ఎక్కడ ఇవ్వటానికి ఎక్కడికి పోయినా లేదు, లోపల ఉన్నది. దుఃఖమాగంతుకంబైతో చూచుండు సుఖము స్వాభావికము నాకు సూర్యవర్య. దుఃఖాలు బయట నుంచి వస్తూ ఉన్నాయి, సుఖం నీ లోపల నుంచి వస్తూ ఉన్నది. ఆత్మ యొక్క రూపం ఆనందం, ఆత్మ యొక్క రూపం శాంతి, ఆత్మ యొక్క రూపం సుఖము. శాంతాకారం భుజగశయనం. భుజగశయనం ఆ భగవానుడు ఎట్లా ఉన్నాడయ్యా అంటే శాంతాకారం. శాంతమే పరమాత్మ యొక్క ఆకారం. అందువల్ల లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మ స్వరూపత లక్షణాలు ఏమిటయ్యా అంటే అది ఆనంద స్వరూపం, శాంతస్వరూపం, సుఖస్వరూపం. అయితే అందరూ కూడా అలాంటి యొక్క ఆత్మస్వరూపమునందు ఉన్నారు కాబట్టి ఆత్మయందు అజ్ఞానం యొక్క ఆవరణం కారణంగా మనం అవి కోల్పోయాం. వాటి యొక్క స్వరూపాలను పొందకుండగా వాటి కోసముగా బయట మనం బెగ్గర్లమై అక్కడ పోవటం ఇక్కడ పోవటం, అమ్మా శాంతి, అమ్మా శాంతి, అమ్మ ఆనందం, అమ్మ సుఖము. ఎక్కడికి పోయినా లేదు, నీ లోపలికి పోవాలంతే. ఆ కొన్న మనుజుని ఆకలి తీరునే. ఆకలి ఏమిటా? ఆకలి అంటే చెప్పండి. ఆకలి ఆనందం. ఆనందం అనేటువంటి ఆకలి తీరాలంటే నువ్వు బ్రహ్మమును పొందాలి అంతే. కనుక అది పొందకపోయావు అంటే ఈ ఆకలితో అలమటిస్తూ ఎక్కడెక్కడికో క్షేత్రాలకు పోవటం, గొళ్ళకు పోవటం, అమ్మా శాంతి, దేవుడా ఆనందం, దేవుడా సుఖం.
గుడికి పోయి అభిషేకాలు చేసాం, ఏం కొరత చెప్పండి? ఆ? అభిషేకాలు చేశాక ఏం కోరుకుంటాం? అమ్మ నాకు అశాంతి కావాలి, నాకు దుఃఖం కావాలి, బాధలు కావాలి అని కోరుకుంటాం ఏమన్నా? లేదు కదా. ఎవరిని కోరినా కానీ ఏమిటంటే, అమ్మ మా ఇంట్లో శాంతి ఉండాలి, సుఖం ఉండాలి. ఇది ధన కనక వస్తు ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఇవన్నీ ఎందుకురా? ఇవి ఉంటే శాంతిగా ఉంటా, ఇవి ఉంటే శాంతిగా ఉండవు. నువ్వు శాంతిగా ఉండేది నీ లోపలికి పోతే శాంతిగా ఉంటావు తప్ప ఇవన్నీ వస్తే కాపలా కూర్చోవాలి. మళ్ళీ వాటికి ఎవడొస్తాడో, ఎవరు పట్టుకుపోతారో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో, అయితే ఏరియా అధికారులు వస్తారో, దాడి చేస్తారో, మొత్తం పట్టుకుపోతారో, భయాలు ఎప్పుడూ కూడా ఈ పెరిగే కొద్దీ భయాలు ఎక్కువవుతూ ఉంటాయి. కాపాడుకోవడానికి అనేక మార్గాలు చేయాలి, కాపలా కూర్చోవాలి కర్ర పట్టుకుని, లేనిపోని భయాలు. సాధువు గారు ఎట్లా మంచిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడు, నిర్భయంగా పోతూ ఉండేవాడు. ఎక్కడ పోయినా కానీ ఎలాంటి భయం ఆయనకి లేదు. అరణ్యాల్లో పోతూ ఉన్నా కూడా బ్రహ్మాండంగా శాంతిగా పోతూ ఉండేవాడు, నిర్భయంగా పోతూ ఉండేవాడు. మనోద్యమంతో తీసుకుపోవడం ఎవడు వచ్చినా కానీ అనుకునేవాడు అన్నమాట. ఓ పూట ఒక అమ్మగారు ఏం చేసిందని చెప్పనంటే, ఆ సాధువు గారికి ఏదో ఒక బంగారపు వస్తువు చేసి మెడలో వేసింది ఆ పని. ఆ సాధు అరణ్యాల్లో పోతూ ఉంటే భయం, బంగారపు వస్తువు ఉన్నదే, ఎవరిని వస్తారేమో, ఎవరో వస్తువు ఎక్కువ చేరితే భయం ఎక్కువ. ఏమి లేకపోతే ఏ భయం ఉంటుంది? రమణ భగవానుల వారు ఏముంది ఆయన దగ్గర? గోసిపాత. ఏం భయపడతాడు? కౌపీనవంత కలు భాగ్యవంత. కాబట్టి సిరి సంపదలేవో వస్తే సుఖపడతా అని చెప్పని కాదు. నువ్వు కోరుకునే సుఖం ఆత్మలో ఉన్నది, నువ్వు కోరుకునే ఆనందం ఆత్మలో ఉన్నది. కాబట్టి ఆత్మానుభవాన్ని పొందనంత వరకు నీకు ఆకలి తీరే అవకాశమే లేదు. ఆ కొన్న మనుజుని ఆకలి తీరునే ఘన రసాన్న వర్ణనము వలన. కాబట్టి బయట వర్ణాలు చేయటం వల్ల నీకు లోపల ఆకలి పోయే అవకాశం లేదు. తగు ప్రయత్నం చేయాలి. నిరిపేదవాని పేదరికంబు బోవునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన. నిరిపేదవాని పేదరికంబు బోవునే. పేదరికంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ పేదరికం పోవాలని ఏం చేయాలి? వాడు కష్టపడాలి, ద్రవ్యం సంపాదించుకోవాలి. ధనవంతుడైతే ఆ పేదరికం పోయే అవకాశం ఏర్పడుతుంది. ఇది లోక వ్యవహారముగా ఉన్నటువంటి విధానం. కనుక లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క పేదరికమును పోగొట్టుకోవాలని చెప్పి అన్నట్లయితే కష్టపడాలి, వనరులను సమకూర్చుకోవాలి. చూసుకుంటే అప్పుడు ఆ పేదరికం దూరం అవుతుంది, ధనవంతుడిగా లోకంలో గాంచే అవకాశం ఉంటుంది. ఇది లోక ప్రసిద్ధిగాంచినటువంటి వ్యవహార విధానం. ఇక్కడ పారమార్థ్యంగా చూసినట్లయితే ఏమిటా పేదరికం? ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాడల్లా పేదవాడే. ఏదో బయట సంపదలు ఉన్నాయని చెప్పానంటే అవన్నీ లోకంలో ఉన్న సంపదలు అవి వేరు, అది జీవన విధానం పనికి వచ్చేటువంటి అనమాట. ఎవరయ్యా పేదవాడు అని చెప్పనంటే బ్రహ్మజ్ఞానం లేకుండా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పేదవాడే, అలమటించేవాడే, అజ్ఞానంతో బాధపడేవాడే, శాంతి లేక సుఖం లేక దుఃఖాలు పొందేటువంటి వాడే. నిరుపేదవాని పేదరికంబు బోవునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన. కాబట్టి ఆ యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలని చెప్పన్నట్లయితే కష్టపడి ద్రవ్యం చేసుకోవాలి తప్ప ఆ ద్రవ్యాన్ని గురించి వర్ణన చేసినంత మాత్రంతో తనకున్న పేదరికం పోయే అవకాశం లేనట్లుగా, తనకున్నటువంటి అజ్ఞానం ద్వారా ఏ యొక్క దుఃఖ అనే పేదరికం వచ్చిందో ఆ దుఃఖ పేదరికం పోవాలని చెప్పినట్లయితే తాను కూడా ప్రయత్నించి కష్టపడి బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్నట్లయితే వానికి అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి పేదరికం తొలగిపోయి సంపన్నుడుగా బ్రహ్మజ్ఞానిగా ఉండిపోయే అవకాశం ఏర్పడుతుంది. రోగ పీడితుని బల్ రోగంబు తీరునే కలితౌష ప్రసంగంబు వలన. రోగ పీడితుని బల్ రోగంబు తీరునే. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో పోవాలని చెప్పనంటే తగు విధానమైనటువంటి మెడిసిన్ వాడాలి. కాబట్టి మందు వాడినట్లయితే ఆ యొక్క వ్యాధి పోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పని చేయకుండా పలానా షాపులో రంగులుగా మందులు ఉంటాయి, ఆ టాబ్లెట్లు ఉంటాయి, పలానా షాప్ అయితే ఇంకా బ్రహ్మాండమైనటువంటి యొక్క మందుల షాప్ బాగా ఉంటుంది, ఆ వీధిలో ఉన్నది, ఈ వీధిలో ఉన్నది అనే ప్రకారంగా మందుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే లోన ఉన్న వ్యాధి పోతుందా? కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క వ్యాధి పోవాలని చెప్పి అన్నట్లయితే తాను పోవాలి, డాక్టర్కి చూపించుకోవాలి, చెకప్ చేయించుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి. దాన్ని సేవించినట్లయితే లోన ఉన్న వ్యాధి పోయే అవకాశం ఉంటుంది.
సరే, ఈ వ్యాధి ఎప్పుడు దేహానికి ఉండే వ్యాధి ఇది. ఇంకోటి ఉందిగా భవ వ్యాధి, లోన ఉన్న పెద్ద వ్యాధి అది భవ వ్యాధి. ఈ దేహానికి వచ్చే వ్యాధులు ఈ పూట రేపో పోతాయి, కానీ భవ వ్యాధి ఎట్లా పోతుంది? కాబట్టి ఆ భవ వ్యాధి పోవాలని చెప్పినట్లయితే తగు విధమైనటువంటి యొక్క మెడిసిన్ ఇక్కడ వాడాలి. అదే బ్రహ్మ విద్య. విషయే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. విషజే భవరోగిణాం, విషజే వైద్యుడు, పరమేశ్వరుడు వైద్యుడు. కాబట్టి ఆ విధముగా రోగం పోవాలని చెప్పన్నట్లయితే మనం కూడా ఆ యొక్క యోగ సాధన అనేటువంటి యొక్క ఔషధాన్ని సేవించినట్లయితే లోన ఉన్నటువంటి యొక్క భవవ్యాధి, అజ్ఞానం వల్ల ఏర్పడేటువంటి భవవ్యాధి తొలగిపోయి చక్కగా మన ఆరోగ్యవంతులుగా బ్రహ్మజ్ఞానులుగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. జండిపడి బుద్ధిలో వెలినిండి దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే తర్కిత విచిత్ర శబ్దబోధముల వలన. కేవలం ఈ మాటలు అనేటువంటి అవగాహన ఇవ్వటం వరకే తప్ప సురూప భావాన్ని పొందింపజేసే అవకాశం లేదు. ఆ సురూప భావాన్ని పొందే విధానం ఏంటని చెప్పారంటే ఫలిత యోగ అనుభవ దృష్టి వలనగాక. ఫలిత యోగ అనుభవం, యోగా అనుభవం రావాలన్నమాట. యోగం చేయాలి, ఆ యోగము ద్వారా అనుభవం కలగాలి. యోగం అంటే మనస్సుని శ్వాస వెంబటే పెట్టావా, ఆ విధముగా పెట్టినప్పుడు మనస్సు కూడా సంకల్పాల నుంచి బయటపడి శ్వాస వెంబటే ఉండి ఆ శ్వాస మనస్సు రెండు కూడా సుషుమ్న మార్గంలో ప్రవేశించినప్పుడు ఆ సుషుమ్న యందు బ్రహ్మమును పొందటం జరుగుతుంది. ఆ బ్రహ్మమును పొందటమే యోగా అనుభవము అన్నమాట. ఆ స్థితిని పొందకుండగా కేవలం తర్కిత విచిత్ర శబ్ద బోధములు చేసినంత మాత్రముతో, ఇంట్లో గాఢాంధకారం అలముకుంటే ఎక్కడో దీపాల గురించి వర్ణన చేసినంత మాత్రముతో, ఆకలి కొన్నవాడు ఆకలి పోవటానికి ఆహార పదార్థాలు వండుకోకుండా తినకుండగా ఎక్కడో ఉన్న పదార్థాల గురించి వర్ణన చేస్తూ ఉన్నట్లయితే, ఆ పేదరికముతో బాధపడేవాడు ప్రయత్నం చేయకుండా ద్రవ్యం సంపాదించుకోకుండా ఏదో ఆ బ్యాంకుల్లో బాగా ఉన్నాయి, ఈ బ్యాంకులో డబ్బులు బాగా ఉన్నాయి, వాళ్ళకి బాగా వీళ్ళకి బాగా ఉన్నాయని చెప్పుకోవటం వల్ల ఎట్లా దారిద్ర్యం అనేది తొలగిపోదో, ఆ రోగముతో బాధపడేటువంటి వాడు తగు విధమైనటువంటి యొక్క ఔషధాన్ని సేవించకుండగా ఆ మందుల గురించి ఔషధాల గురించి చెప్పుకోవడం వల్ల ఎట్లయితే వ్యాధి పోదో, ఆ ప్రకారముగా ఈ శాస్త్రములన్నింటినీ కూడా అధ్యయనం చేయటం అనేటువంటి దాని ద్వారా నీకు లోనున్న అజ్ఞానం పోదు. శాస్త్రం అవగాహన మాత్రమే ఇస్తుంది, సాధన అనుభవాన్ని ఇస్తుంది. చాలామంది లోకములో శాస్త్రం వరకే ఆగిపోయి ఉన్నారు. ఇంకా చూసినట్లయితే కొన్ని సిద్ధాంతకారులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారని చెప్పానంటే సుషుప్తే యోగ సమాధి అయ్యా. చాలా చోట్ల విధానం ఉన్నది సుషుప్తే యోగ సమాధి అనే విధానం. సుషుప్తే యోగ సమాధి అని అన్నట్లయితే లోకములో ఎవరికి సుషుప్తి లేదు, ఎవరు మోక్షం పొందలేదు. ఇక సుషుప్తే యోగ సమాధి అయితే సుషుప్తిని పొందటమే యోగ సమాధిని పొందినట్లయినట్లయితే ఇంకా ఈ ఉపదేశాలు ఏమిటి, గురువులు ఏమిటి, సన్యాసాలు ఏమిటి, గ్రంథాలు ఏమిటి, ఎందుకు ఇంకెన్ని కూడా? ప్రయత్నంతో పనే ఉంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ఎన్ని అవసరమా? తప్పు చేస్తూ ఉన్నారు, తప్పు మార్గంలో పోతూ ఉన్నారు, తప్పు నడిపిస్తూ ఉన్నారు. మీరు గోతులో పడుతూ ఉన్నారు, వాళ్ళని గోతుల్లో తోస్తా ఉన్నారు. సుషుప్తే యోగ సమాధిగా చెప్పే సంఘాలు లోకంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సుషుప్తే యోగ సమాధి అయితే ఇంకేం సాధనలు ఎందుకయ్యా? అది వస్తుందిగా. జీవితంలో మానవునికి 3 వస్తూ ఉన్నాయి. జాగ్రత్త అవస్థ ఉన్నది, స్వప్నావస్థ ఉన్నది, సుషుప్తావస్థ ఉన్నది. సుషుప్తావస్థ యోగ సమాధిగా చెప్పినట్లయితే ఇంకెందుకు ఇవన్నీ కూడా? కాబట్టి శాస్త్రం చెప్పే మాట బాగా అర్థం చేసుకోండి. యోగ సమాధి అంటే 4వది. చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. 4వది ప్రయత్నం ద్వారా వచ్చేది యోగ సమాధి. అప్రయత్నముగా లభ్యమయ్యేటువంటివి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఎందువల్ల అంటే మనం ఈ 3 దేహాలతో సంబంధం పడ్డాము కాబట్టి జాగ్రత్త అవస్థ స్థూల దేహాన్ని బట్టి వస్తుంది, స్వప్నావస్థ సూక్ష్మ దేహాన్ని బట్టి వస్తుంది, సుషుప్తి అవస్థ కారణ దేహాన్ని బట్టి వస్తుంది. ఈ 3 దేహాలతో సంబంధపడి వచ్చే అవస్థలది. సాత్వికాంశముతో జాగ్రత్త అవస్థ, రజోగుణాంశముతో స్వప్నావస్థ, తమోగుణాంశముతో సుషుప్తి అవస్థ. అందుచేత
అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి సుషుప్త అవస్థనే యోగ సమాధిగా చెప్పి మీ సాధన వద్దు, ధ్యానం వద్దు, జపం వద్దు, ఏం అవసరం లేదు, నువ్వు మోక్షాన్ని పొందావు, ఇంకా చెప్పేది ఏముంది, ఇంకా వాళ్ళకి ఇంకా గ్రంథాలతో అవసరం ఏముంది ఇంకా. ఈ విధముగా తాము అజ్ఞాన కోపంలో పడిందే కాక వీళ్ళను కూడా అజ్ఞాన కోపంలో పడవేస్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పనే మాటలాగా ఇక్కడ అమ్మవారు తర్కిత విచిత్ర శబ్ద బోధంబుల వలన ఇలాంటి వినమాకండి. ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక, ఫలిత యోగ అనుభవ, యోగము చేయాలి, ధ్యానము చేయాలి, ధ్యానము ద్వారానే స్వరూప భావాన్ని పొందాలి అనే మాటగా సీతమ్మవారు చక్కగా మనకి బోధిస్తున్నది. అమ్మవారు నమస్కారము. హరి ఓం తత్సత్. ఓం 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 శుభమస్తు శుభమస్తు.